all the staff members and dear students, wish you happy Republic Day. రిపబ్లిక్ డే అనేటువంటిది మనము రాజ్యాంగం ఆమోదించబడి అమలు చేసిన రోజు. ఆమోదించబడి అమలు చేసి మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడంలో, రాజ్యాంగాన్ని తయారు చేయడంలో డ్రాఫ్ట్ కమిటీలో మెంబర్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాత్ర ఇంతకుముందు చెప్పినటువంటి కానివ్వండి, టీచర్ శ్రీధర్ సార్ కూడా చెప్పారు. రాజ్యాంగం తయారు చేయడానికి కావాల్సి పట్టినటువంటి సమయం, దాని యొక్క ఖర్చు, రాజ్యాంగం తయారు చేయడానికి వివిధ దేశాల నుంచి సమీకరించినటువంటి సమాచారం, ఏదైతే మిగతా దేశాల నుంచి ఒక రాజ్యాంగానికి కావాల్సినటువంటి మంచి విషయాలను వివిధ దేశాల నుంచి సమీకరించి మన భారతదేశానికి పరిపాలించడానికి, ఒక దేశం యొక్క పాలన సరిగా జరగాలంటే ఒక బుక్ కావాలి. ఆ బుక్నే మనం రాజ్యాంగంగా పిలుచుకుంటున్నాము. అందులో తయారు చేయడంలో మెయిన్ రోల్ ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాత్ర వర్ణనాతీతంగా ఉంది. సో ఈ సందర్భంగా నేను 2 మాటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహార్ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహార్ కులానికి చెందినటువంటి ఒక మేధావి. ప్రజెంట్ సిచ్యుయేషన్ కాకుండా, ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనము అన్ని కులాల వాళ్ళు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఒకటే తరగతిలో, ఒకటే క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకునే ఫెసిలిటీ, అవకాశం ఇప్పుడు ఉంది మనకు. కానీ అంబేద్కర్ చదువుకునే రోజులలో ఆ అవకాశం అనేటువంటిది లేకపోయేది. ఆయన ఫేస్ చేసినటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనకు ప్రాథమిక హక్కులు కానివ్వండి, ప్రాథమిక విధులు కానివ్వండి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని రాజ్యాంగం రూపంలో ఒక దేశంలో ప్రతి ఒక్క పౌరునికి కావలసినటువంటి హక్కులన్నీ రాజ్యాంగంలో రూపొందించబడింది. అందులో అంబేద్కర్ యొక్క పాత్ర వర్ణనాతీతంగా ఉంది. దాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒకానొక సందర్భంలో, అంటే చదువుకోవడానికి దూరంగా ఉండే పరిస్థితిలో మహార్ జాతికి చెందినటువంటి వ్యక్తి అప్పుడు చదువుకోవడానికి అవకాశం లేని సందర్భంలో ముట్టుకోవడానికి కూడా సంకోచించే ఉండేటువంటి సందర్భంలో నుంచి ముట్టుకొని చేతులే దండం పెట్టేట్టు తయారయ్యాడు. అర్థమైందా? అంబేద్కర్ చేసినటువంటి కార్యాల వల్ల ప్రతి విలేజ్లో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, అంబేద్కర్ యొక్క విగ్రహాలు అత్యధికంగా ప్రపంచంలో ఉన్నటువంటి విగ్రహాలలో అంబేద్కర్ మొదటి స్థానంలో ఉంటాడు. అంటే చదువుకోలేని స్థితిలో నుండి చేతులెత్తి నమస్కరించే స్థితిలో ఎదిగాడు. అక్కడి నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా, మనము ఏ కండిషన్లో ఉన్నా కూడా మన పరిస్థితులను మనం మార్చుకునే శక్తి మనలో దాగి ఉందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి సందర్భం విద్యార్థి దశలో ఉంటుంది. అర్థమైందా? ఇంతకుముందు శ్రీధర్ సార్ చెప్తూ మన వాల్యూని మనం పెంచుకోవాలి అన్నాడు. ఆ రాయి ఏదైతే రాయి గురించి చెప్పాడో ఆ రాయి యొక్క వాల్యూ ఏ విధంగా పెరుగుతుందో మన వాల్యూ కూడా మనం పెంచుకోవాల్సినటువంటి సందర్భం
పెంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అది ఎక్కడ జరుగుతుందంటే విద్యార్థి దశలో జరుగుతుంది. సో విద్యార్థి దశలోనే నేర్చుకున్నటువంటి లక్షణాల ద్వారా, అలవాట్ల ద్వారా మన భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అందుకే మనకు మొక్కై వంగనిదే మానై వంగున అంటారు. అంటే మీరు ఇప్పుడు మొక్క దశలో ఉన్నారు. ఇప్పుడు మీరు అలవాట్లు, మంచి అలవాట్లు అలవర్చుకోకపోతే మానకి తర్వాత, అంటే పెద్దగైన తర్వాత నేను మారుతా అన్న కూడా అవకాశం ఉండదు. సో అందులో భాగంగా మరి మీరేం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థి దశలో. ఏంటంటే గురుకుల స్కూల్లో ఉన్నాం కాబట్టి మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సఫిషియెంట్గా టైం ఉంటుంది కాబట్టి కొన్ని మంచి అలవాట్లని అలవాటు చేసుకోండి. అర్థమైందా? హ్యాబిట్స్ యూ కెన్ మేక్ ఏ గుడ్ హ్యాబిట్స్. దట్ హ్యాబిట్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? సో చిన్న చిన్న అలవాట్లే కానీ ఆ చిన్న అలవాట్లే మన జీవితంలో ముఖ్య పాత్రని వహిస్తాయి. కాబట్టి మీరు గురుకుల స్టూడెంట్గా మంచి అలవాట్లని అలవాటు చేసుకోండి. గుడ్ హ్యాబిట్స్ కెన్ మేక్ యువర్ లైఫ్. అర్థమైందా? సో ఆ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంది. మళ్ళీ ఏంటంటే విద్యార్థి దశలో మనం కొంత ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటాం. ఎంటర్టైన్మెంట్తో పాటు హార్డ్ వర్క్ నేచర్ని అలవాటు చేసుకోండి. మెయిన్గా టెన్త్ వాళ్ళు అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మీరు మంచి అలవాట్లని అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చదవనరా బాబు అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సార్లు చెప్తారు. వన్స్ మీరు బయట వెళ్ళిన తర్వాత ఎవరు చెప్పేది ఉండదు, మీరే నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ని సాక్రిఫైస్ చేయండి. అర్థమైందా? మనము గొప్ప పనులు చేయాలంటే గొప్ప సాక్రిఫైస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ 2 months మీరు ఎంటర్టైన్మెంట్ని సాక్రిఫైస్ చేయండి. ఆ సాక్రిఫైస్ గ్రేట్ థింగ్స్ కెన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైస్ ఓన్లీ. సాక్రిఫైస్ చేయాల్సింది మీ ఎంటర్టైన్మెంట్ని. అర్థమైందా? సో ఈ ఎంటర్టైన్మెంట్ సాక్రిఫైస్ చేయడం వలన మీరు గొప్ప ర్యాంక్స్ని కానివ్వండి, గొప్ప పేరుని కూడా సాధించే, అంటే సక్సెస్ అయ్యే రేటు ఆధారపడి ఉంటుంది. సో ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, 10th వాళ్ళు కానివ్వండి, ఇంటర్మీడియట్ వాళ్ళు, మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ వేసుకోండి ప్రిపరేషన్కి. అర్థమైందా? ఎక్కడో పుట్టినటువంటి అంబేద్కర్ గంత గొప్ప వ్యక్తి అవ్వగలిగిందంటే మీరు కాలేరా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. బట్ యూ హ్యావ్ టు ఇనిషియేట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. మోటివేట్గా ఉండాలి. మొన్న మోటివేషన్ క్లాస్ చెప్పడానికి మన దగ్గర వచ్చారు. మోటివేషన్ క్లాస్ ఇన్న నెక్స్ట్ డేనే మనోళ్ళు ఇన్డిసిప్లిన్ అలవర్చుకున్నారు. సో స్టే మోటివేట్ అప్ టు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ వరకు మోటివేట్గా ఉండాలి. ప్రతిసారి మోటివేట్ చేస్తూ ఉంటే ఆ మోటివేషన్కి వాల్యూ ఉండదు. వన్స్ మోటివేటెడ్ యూ హ్యావ్ టు అంటిల్ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో నేనేం చెప్తున్నానంటే మన బిల్ గేట్స్ చెప్పినటువంటి మాట చెప్తూ, If you born poor, it's not your mistake. If you born poor, it's not your mistake. But if you die poor, it's your big mistake. నువ్వు ఏ పరిస్థితిలో పుట్టినవో అది నీ మీద ఆధారపడి ఉండదు. కానీ నువ్వు చనిపోయేటప్పుడు ఏ విధంగా చనిపోయావో అది నీ చేతుల్లో ఉంటుంది. పుట్టుక మరణం నీ చేతుల్లో లేదు. మధ్యలో ఉన్నటువంటి టైంని నువ్వు ఏ విధంగా మర్చుకుంటావు. అర్థమైందా? అంబేద్కర్ గొప్ప వ్యక్తి, భారత రత్నని అవార్డు గ్రహీత. ఏ విధంగా అయితే ఒక ఇంపాక్ట్ మన పైన ఉంచి వెళ్ళాడో అదే విధంగా మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక రంగంలో మంచి ఇంపాక్ట్ చూపిస్తారని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని, మీ యొక్క విజయాలే మీ తల్లిదండ్రులు